సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయినావు, అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకుపోయినావు, మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు. నువ్వే ముఖ్యమంత్రి కదా, నువ్వు దలుచుకుంటే ఏదైనా అవుతుంది. కాబట్టి కొత్తగా పెట్టు, అక్కడ కోజిలో ఒకటి పెట్టుకో, మెడికల్ కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టు. అక్కడ ఆ జిల్లా వేరైతుంది, ఈ జిల్లా వేరైతుంది. ఆ జిల్లాకు ఒకటి, నారాయణపేట జిల్లాకి, ఇక్కడ కొడంగల్ మన వికారాబాద్ జిల్లాకి ఇవ్వచ్చు. కానీ అదంతా ఏం కాకుండా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఎవరు అడిగేటోళ్ళు లేరని చెప్పి మారుస్తూ ఉన్నావు. మేమందరం కూడా గతంలో మన పార్టీ అన్ని పార్టీలో కలిసి ఉద్యమం చేసినారు, ధర్నాలు చేసినారు, బంధు పాటించారు, బ్రహ్మాండంగా సక్సెస్ చేసినారు వాళ్ళందరూ కూడా, అన్ని పార్టీల నాయకులందరూ కూడా. కాబట్టి ఇక దానికి తీవ్రతరం చేస్తున్నాము ఉద్యమాన్ని. ఎవరైతే నువ్వు తరలిస్తున్నావో అవి మళ్ళీ కొడంగల్ వచ్చే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అఖిలపక్షం తరఫున. లేదంటే నువ్వు వాటినే మొండిగా వైఖరిస్తుంటే 2-3 ఏళ్ళ మా ప్రభుత్వం వస్తుంది, తీసుకుపోయినాయి అన్ని మళ్ళీ కొడంగల్ తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మేము చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏవైతే మార్చినో ఇమ్మీడియట్గా బేషరతుగా ఆ జీవో రద్దు చేసి కొడంగల్ మెడికల్ కాలేజ్ పెట్టాలి, కొడంగల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, కొడంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తప్పకుండా వాటిని అన్ని కూడా రద్దు చేసే వరకు నీ ఎంబడివాడి నీ యొక్క ప్రభుత్వం మెడల్ వంచైనా సరే కొడంగల్ తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా మా పార్టీ తరఫున, మా కమిటీ తరఫున, ఈ కేడీపీ తరఫు అందరం కూడా కలిసి పనిచేసి అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవే ముఖ్యమంత్రి మీరే కదా, ఏదో మీరు తలుచుకుంటే ఎంత నిధులైన ఇవ్వగలుగుతారు. కానీ ఇవన్నీ తీసుకుపోయి అక్కడ అక్కింపేటలో పెట్టి ఎవరి కోసమో